హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఈరోజు మనం సాయి సచ్చరిత్రం చదువుతున్నాం గదండీ! ఈరోజు 15 రోజులో ఉన్నామండి. 15వ అధ్యాయం చదవబోతున్నాను. ఇప్పటివరకు 14 అధ్యాయాలు చదివానండి. చూడని వాళ్ళుంటే తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీకు నచ్చకపోయినా ఏమైనా మార్పులు చేయాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్‌ని నేను చదువుతానండి. అదేవిధంగా చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడడం లేదండి. ఏంటంటే ఏమైనా నేను చెప్పడంలో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా ఏంటి అనేది కూడా చెప్పండి. నాకు కూడా తెలుస్తుంది గదండీ! నాకు కష్టం ఉన్నా గూడా మీ అందరికి వినిపించాలన్న ఒకే ఒక ఆశయంతోటి నేను ఇది చదువుతున్నానండి. ఇది సాయిబాబానే నాతో చదివిస్తున్నాడు అన్న ఉద్దేశంతోటి నేను చదువుతున్నానండి. మీరందరూ చూస్తే గదండీ నేను చదువుతున్నందుకు నాకు గూడా నలుగురికి ఉపయోగపడుతుంది నేను చెప్పడం అని నాకు గూడా ఆనందంగా ఉంటుంది గదండీ! అందుకని ఇంతగా వేడుకుంటున్నానండి. తప్పకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం 15వ అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నామో నేను మీకిప్పుడు చెప్తానండి. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయము నారదీయ కీర్తన పద్ధతి చోల్కరు చక్కరలేనిటి 2 బల్లులు. 6వ అధ్యాయంలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను. ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టమగునుండెది. తుదకు ఆ పనిని దాశగణ మహారాజ్ నిర్వహించినట్లు బాబా శాశ్వతంగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాశగను జయప్రదంగా నడుపుట అనినవి చదువరులు జ్ఞాపకముంచుకొనే ఇందురు. ఈ అధ్యాయంలో దాశగను హరికథల నెట్లు చెప్పుదురో వర్ణింతును. నారదీయ కీర్తన పద్ధతి సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరాకలు వేసుకొనెదరు. తలపైన పాగా గాని, పేట ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ గాని, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన నుత్తరీయము, మామూలుగా ధరించడి దోవతిని కట్టుకునేదరు. ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాశగును తయారయ్యెను. బాబా సెలవు పొందుటకై మసీదుకు బోయెను. బాబా అతనితో, ఏమోయ్ పెండ్లి కొడకా, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి వెళుతున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాశగను జవాబిచ్చెను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువ, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారేయుము. శరీరంపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాశగను వానన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పునప్పుడు వానిని దాశకుని ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేటి వాడు కాదు. చేతిలో చిరతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించెడు వాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు. వారు తలపైని, శరీరంపైన ఏమీ తొడిగిన వారు కాదు. చేతియందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచూ పోవువారు. చోల్కరు చక్కెరలేని తేనీరు. పూనా, అహ్మదానగర్ జిల్లాలోని బాబాను గూర్చి అందరికీ తెలియను గాని నానాసాహెబ్ చందోర్కర్ ఉపన్యాసముల వల్లను దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజంగా దాశగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయమునర్చును. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండెను. కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతసము కలుగచేయును. కథ పూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు గాని యోగుల యందు గాని ప్రేమ విశ్వాసములు కలుగును. కాని దాశగని యొక్క హరికథలు వినువారు మనస్సులపై కలుగు ప్రభావ మతి సమ్మోహనకరంగా నుండెను. ఇచ్చట ఒక ఉదాహరణ ఇచ్చెదము. తానాలోనున్న కౌపినేశ్వర ఆలయములో ఒకనాడు దాశగను మహారాజ్ హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను. అది వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అతను ఒకడున్నాడు. అతడు పేదవాడు. తానా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగన కీర్తన విని శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరిగిపోయెను. వెంటనే అక్కడక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనెను. బాబా, నేను పేదవాడను. నా కుటుంబంను నేను పోషించలేకున్నాను. మీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షలను ఉత్తీర్ణుడై స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీకి వచ్చేదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారం చేసేదను. నీ పేరున కలకంట పంచిపెట్టెదను. బాబా కృపచే చోల్కర్ పరీక్షలో పాసయ్యెను.
స్థిరమైన ఉద్యోగం దొరికెను. కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో నంత బాగుండుననుకొనెను. చోల్కర్ బీదవాడు. వాని కుటుంబం చాలా పెద్దది. కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరమైనను దాటవచ్చును గాని బీదవాడు తన ఇంటి గడపను దాటలేడనే గదా లోకోక్తి. చోల్కర్‌కి ఎట్లైనా శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలెనని ఆతురతగా గలిగెను. కావున తన సంసారమునొ ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగుల్చవలెనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఈ విధంగా కొంత ద్రవ్యంను మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మొక్కుకున్న ప్రకారం కలకండ పంచిపెట్టును. తన మనసులోని కోరికలన్నయూ ఆనాడు నెరవేరనియు తనకు ఎంతయో తృప్తిగానున్నదని బాబాతో చెప్పెను. చోల్కరు బాబు సాహెబ్ జోగు గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకే వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను: నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకుల్లోని భావమును గ్రహించిన వాడై చోల్కర్ మనస్సు కరిగెను. అతడు ఆశ్చర్యమగ్నుడవును. వాని కండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుటే అను దాని భావము ఏమై ఉండునా అని యోచించెను. బాబా తన పలుకులచే చోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకాలను కలుగజేయవలని ఉద్దేశించెను. వాని మొక్కు ప్రకారం తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెర నుపయోగించక పోవుటయను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొననియు చెప్పెను. బాబా ఇట్లు చెప్పనుద్దేశించెను: నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంతనుండెదను. నా దేహము నిచ్చటనున్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే ఉండెదను. నా నివాస స్థలం మీ హృదయం నందే కలదు. నేను మీ శరీరంలో ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలో సర్వజన హృదయములయందు గల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధంగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కర్ కెంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధంగా బోధించెనో కదా. 2 బల్లలు. ఈ అధ్యాయంను 2 చిన్న బల్లుల కథతో ముగించెదను. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాని అడిగెను. అది శుభసుఖమా లేక అశుభమా అని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘంతపోయి ఏమనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రంపై బాటి దర్శనంకై షిరిడీకి వచ్చిరి. అతడింకను కొంత దూరం పోవలసి ఉండెను. కాని వాని గుర్రం ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజంపైనున్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవునప్పుడు దానిలో నున్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి క్రిందపడి ఎందుగా చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తున కదంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పెను. వెంటనే ఆ బల్లి తన సోదర వద్దకు సంతోషంగా పోయెను. చాలా కాలం పిమ్మట అక్క చెల్లెండ్లు కలిసికొనిరి. ఒకరినొకరు కౌగలించుకొని ముద్దాడుకొనిరి. గుండ్రంగా తిరుగుచు అధిక ప్రేమతో ఉండిరి. షిరిడీ ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రపు రౌతు ఔరంగాబాద్ నుంచి బల్లిని తీసుకుని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే 2 అక్క చెల్లెండ్రు కలియుదరని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలెను? ఇది అంతయు బహు చిత్రంగానున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తర లేఖనము: ఎవరైతే ఈ అధ్యాయంను భక్తి శ్రద్ధలతో నిత్యం పారాయణ చేసెదరో వారి కష్టాలన్నీ తొలగిపోయి శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 15వ అధ్యాయం సంపూర్ణమండి. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి కష్టాలున్నా సరే మనసులో మీరు బాబాను తలుచుకోండి. మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ అందరూ బాగుంటారండి. ఈ నిత్య పారాయణం చేస్తున్నాను కదండి, ఇది మీకు నచ్చినట్లయితే శ్రద్ధగా వినండి. సాయిబాబా మీ అంతుండి మీ కష్టాలని, మీ బాధల్ని తప్పకుండా తొలగిస్తాడండి. నమ్మకం అండి. మీరు నమ్మారంటే ఖచ్చితంగా జరుగుతుందండి. ధన్యవాదాలు.